సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందులో తమిళనాడులోను, కర్ణాటకలో మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని ఆటవికునిగాను లేదంటే మానవ రూపంలోనూ ఆరాధన చేస్తే, కర్ణాటక రాష్ట్రంలో సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపుడిగా ఆరాధన చేస్తారు. ఇక్కడ 3 ముఖ్యమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. అవి ఆది, మధ్య, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రాలు. అవేవేవో ఇప్పుడు చూద్దాము. ఆది సుబ్రహ్మణ్య క్షేత్రముగా కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని, అదే విధముగా మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రముగా ఘాటి సుబ్రహ్మణ్య స్వామిని, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రముగా నాగులమడగ సుబ్రహ్మణ్య స్వామిని కర్ణాటక రాష్ట్రంలో ఆరాధన చేస్తారు. వీటన్నిటినీ కలుపుతూ ఒక గీతను గీసినట్టయితే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఆ విధంగా సర్పరూపము మనకు వస్తుంది. సో ఈ 3 సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు నేను చూపిస్తున్న లింకులో ఉన్నాయి, చూడవచ్చును.